ప్రపంచాన్ని పాలించడానికి ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గముంటే ఎలా ఉంటుంది? అదేంటో ఇప్పుడు చూద్దాం. ది డివైన్ ఫోర్స్ 123 అనే ఒక సంస్థ సరిగ్గా ఇదే ప్రశ్నను తమ ప్రతిపాదనలో లేవనెత్తింది. దీనికోసం యుబియుఎంయుడి అనే ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ని ప్రతిపాదించారు. అదేంటో చూద్దాం. ఈ ఫ్రేమ్వర్క్లో అన్నిటికన్నా ముఖ్యమైంది యుఎం అంటే యునైటెడ్ మాస్టర్స్ అన్నమాట. వీళ్ల అంతిమ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ఆధ్యాత్మిక సభను ఏర్పాటు చేయడమే. ఇది ఐక్యరాజ్యసమితికి పోటీ కాదు, దానికి ఒక ఆధ్యాత్మిక తోడు మాత్రమే. అసలీ విజన్తో ఏ ప్రపంచ సమస్యల్ని పరిష్కరించవచ్చని ఈ డాక్యుమెంట్ చెప్తోంది? ఈ సమస్యలన్నీ అదుపు తప్పి పెను ప్రమాదానికి దారితీయవచ్చని ఈ పత్రం హెచ్చరిస్తోంది. మరి ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఒక డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ను కూడా ముందుకు తీసుకువచ్చారు. ఈ మొత్తం ప్లాన్ 9 అనే సంఖ్య చుట్టూ కేంద్రీకృతమయ్యింది. ముందుగా 9 సంస్థలుంటాయి. ఈ 9 విభాగాలే యునైటెడ్ మాస్టర్స్ సంస్థకు మూలస్తంభాలుగా పనిచేస్తాయన్నమాట. అంతేకాదు, ప్రపంచం కోసం ఒక 9-పాయింట్ యూనివర్సల్ యాక్షన్ అపీల్ కూడా ఉంది. ఈ డాక్యుమెంట్లో ముఖ్యంగా భారత నాయకులకు కొన్ని ప్రత్యేకమైన విజ్ఞప్తులు చేశారు. ఆ 3D అపీల్లో దౌత్యపరమైన చర్చలు, జాతీయ ఏకాభిప్రాయం, సాంస్కృతిక భాగస్వామ్యం కోరారు. అసలు ఈ ఆలోచన కొన్ని దశాబ్దాలుగా ఎలా రూపుదిద్దుకుందో ఓసారి చూద్దాం. అంటే 1995లో ఒక ఆలోచనగా మొదలై 2025లో ఐరాసకు విజ్ఞప్తి చేసేదాకా ప్రయాణించింది. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. మరి నిజంగా ఆధ్యాత్మికత ప్రపంచ పాలనలో ఒక భాగం కాగలదా? ఆలోచించాల్సిన విషయమే.